ఏమిటి అది ఆలోచించింది మనిషి తన జీవితాన్ని సాధించింది. భగవంతుడు మనకి మనసు ఇచ్చాడు. అది ప్రశాంతంగా ఉంటేనే మనం దాన్ని చేయగలం. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో కొంత ఉంటుంది, కానీ వాతావరణ పరిశ్రమ బట్టి కూడా కొంత ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం దేశం మన ప్రపంచం చూస్తుంటే యుద్ధాలు కాదని చూస్తాను. నమస్కారం లేదు, ప్రశాంతి ఎక్కువైపోయింది. దాని కారణం ఏంటి? మానవత లేకపోయింది. మనం మర్చిపోయాం. కాబట్టి ఆ మానవత విలువని ఈ స్వామి సత్య ధర్మ శాంతి ప్రేమ అని చెప్పారు. చెప్పిన తర్వాత జరిగేసేపట్ల ఇవన్నీ 4 ఉన్నట్లయితే హింస రాదు, హింసకి వచ్చి ఉండదు. అది 4 మూల స్తంభాలు. మనం ఈరోజు ఇక్కడికి చరిత్ర దిగిపెట్టాం, ఇంట్లో ఉంచేదేమో లేదు, కానీ 10 మందితో కలిసి సాధన చేస్తే మనకి పశువుగా తెలుస్తాయి. అందుకని స్వామి చెప్పిందంటే ఆధ్యాత్మిక సౌరం పెట్టుకోండి. సౌరం అంటే బిల్డింగ్, దానికి మూల స్తంభాలు 4. స్వామి పోయిచారు. కుటుంబంలో తండ్రి సత్యము, తల్లి ధర్మం, కుమార్తె శాంతి, మా పుత్రుడు ప్రేమ. ఈ 4 పోయిచారు స్వామి. మన కుటుంబాన్ని మన స్వామి చెప్పారు, మీరు కుటుంబాన్ని వదిలేసేసి అటువంటి వ్యవస్థ లేదు, మీరు ఇంట్లోనే ఉంటూ పోస్టర్ కర్మాన్ని ఆర్టిస్టు మీరు ఈ విధంగా సాధన చేయండి. మరి సాధన ఇంట్లో ఉంటారు, తండ్రి ఉంటారు, తల్లి ఉంటుంది, కూతుంటుంది, ఏమంటే మనం ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు కూడా ఈ పాత్ర పోషించినట్టయితే న్యాచురల్గా ప్రతి వాళ్ళకి కూడా వాతావరణం ఉంటుంది. ఇందాక అమ్మ చెప్తూ ధర్మం అన్నాను. ధర్మం ఏదో సత్య ధర్మం ఇవన్నీ మారవు, కానీ మనకు ఆలోచన విధానం మారుతుంది. ధర్మం అనేటువంటి స్వరూపం మారుతుంది, ధర్మసూక్ష్మం మారదు, ధర్మ స్వరూపం మారుతుంది. ఉదాహరణకి చిరప్రవర్తన, వాటికి ఏం బాధ్యత లేదు, వాటి తాను అమ్మఒళ్ళు ఆనందించడం తప్ప లేదు. కానీ ఒక బాలుగా వచ్చినప్పుడు కష్టం ఉంది, అంటే విద్యార్థిగా ఉండడం కష్టం. అదంటే చదువుకోలే, అది విద్యార్థి ధర్మం. కొంచెం పెరుగుతాడు, పెరిగి సంవత్సరం వచ్చేసి వారికి ఒక తండ్రి బాధ్యత వస్తుంది, అది బాధ్యత గురించాలి. అంటే నేను విద్యార్థి ఉంటున్న రాహం లేదు, దశ మారిపోయాయి. అలాగే అంటే మన వయసును పెట్టి పెట్టుకోవాలి. మన ధర్మం అంటే కర్తవ్యము, బాధ్యత మాకు ఉంటుందన్నమాట. అది మనం గమనించాలి. ఇప్పుడు నేను మా పిల్లలు ఉంటుంటే నమ్ముతారు, ఐ కెనాట్ బిహేవ్. కాబట్టి ఆ ధర్మం అయిపోయింది. ఒకప్పుడు నేను చేశాను, ఉద్యోగం చేశాను. ఇప్పుడు ధర్మం ఏంటి? 10 మంది మనసులో కూర్చోవడం, జ్ఞానం చేసుకోవడం, ఏదో అనుభవం అడిగినట్టే సలహా ఇవ్వడం, ఇంతే. మితి మీద చేయకూడదు. అది ధర్మం అనేది తన స్వరూపాన్ని మారుతూ ఉంటుంది అని గమనించాలి. ఈ ప్రేమ అనేటువంటి సర్వమాన సౌభాగ్యత్వం ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళను ఆత్మస్వరూపం చూడాలి. నన్ను మీలో చూసుకోవాలి, వాళ్ళని పక్కన పెట్టండి. నన్ను మీరు చూసుకోవాలి. మీరు ఏదో అనుకుంటే నన్నే అనుకున్నాను అని మనం కాదని అది కలిగితే అటువంటిగా ప్రేమ ఉంటుంది. ఇవన్నీ ఉన్నట్లయితే శాంతి ఉంటుంది. కానీ ఈరోజు అది లేదు. ఎందుకంటే అహం, ఈర్ష్య, అసూయ, పరిశుభ్రత అన్నీ కూడా ఎక్కువైపోయాయి. ప్రతి వాళ్ళు కంప్లైంట్ చేసుకోవడం, అంటే నాకు ఇంట్లో ఉంది ఇల్లు, ఆయన పెద్ద ఇల్లు ఉంది, ముందు నాకు తృప్తిగా ఉండు. ఆ తృప్తి లేకపోవడానికి కారణం ఈ అన్నమాట. ఎప్పుడైతే సంతృప్తి ఉందో నువ్వు సాధన చేస్తున్నాను తప్పకుండా వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు సాధన ఏ విధంగా చేయాలి, సేవ చేయాలన్నమాట. సేవ చేసేటప్పుడు ఒకసారి వివేకానంద బుద్ధుడు కోట్ చేశాను, నీ భార్య బిడ్డలకి నీ సభ చేయడానికి నీ ధర్మం, సేవ కాదు నీ ధర్మం. కానీ దాంట్లో కొంత స్వార్థం పరాపేక్ష ఉంటుంది. అంటే మీరు కొడుకు పరివర్తనని ఉద్ధరిస్తారు, అలా తప్పలేదు. అండి నీ ఫ్రెండ్స్కి చేయడం అంటే నీకు తెలిసిన వాళ్ళకి చేయడం, అంటే ఇట్లాగే రక్త సంబంధం చేయడం ఒక సేవ, రక్త సంబంధం లేకుండా తెలిసిన వాళ్ళకి సేవ చేయడం అనేది అది మానవత్వం. కాబట్టి అదే లేకుండా ముక్తమోహం చేయి, ఫ్రెండ్ కాదు, ఎవరో కాదు,
రోడ్డు ఎవరో ఉంటారు వాటిలో సహాయం చేస్తాం. అది నిజమైన సేవ. అది సేవ ఉన్నాడు స్వామి. అంటే నేను ఇంట్లో మా భార్య బాగా చూసుకుంటాను సేవ కాదు. ఈ ధర్మం అర్థమే చేయాలి. అలాంటి బాధ్యత మనం చూసినట్టయితే ఇంట్లో ప్రశాంతి ఉంటుంది, ఇంట్లో శాంతి ఉంటే సమాజంలో శాంతి ఉంటుంది, ఇలా సమాజంలో ప్రపంచ శాంతి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఆ శాంతి లేదు. దాని కారణం మాకు తెలియదు. అందుకే మాకు ఎప్పుడో చెప్పారు దైవ ధర్మం అంటే అలాగే మనుషులు మారిపోతారు కాబట్టి మీరు మాత్రం మరొకండి, ఇది గుర్తుపెట్టుకుంటుంది. బేసిక్ ఇది బేసిక్ లేదు. ఇంకా సత్యాన్ని ఎవరో భయపడుతూ ఉంటారు. సత్యాన్ని భయపడడం అవసరం లేదు. అంటే ఆ సమయానికి సందర్భంగా నిజవారికి కాల్చుకున్నా సమానం చెప్పాలి. ముసీలో తగులుతుంది. రాజు సైనికులు సంపూర్ణ వస్తారు.